గుడ్ ఈవినింగ్ టు ఆల్ అండ్ వెల్కమ్ టు ద సెషన్. ఈ సెషన్ దేని గురించి అంటే ఇంగ్లీష్ ఫౌండేషన్ కోర్స్ గురించి. ఈ కోర్స్ నేను 5th మేను లాంచ్ చేస్తున్నాను. దీని పేరు ఫౌండేషన్ కోర్స్ ఎందుకంటే మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ తీసుకున్నప్పుడు ఆల్మోస్ట్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇంగ్లీష్ అన్నది ఒక ఇంపార్టెంట్ కాంపోనెంట్. ఎలాగ ఇంగ్లీష్ని హ్యాండిల్ చేయాలి, ఎక్కడ స్టార్ట్ చేయాలి అండ్ ఫౌండేషన్ ఎలా ఉండాలి దానికి సంబంధించి మనం యూజువల్గా అంటాం ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉంటే దాని మీద బిల్డప్ చేయొచ్చు. ఈ కోర్స్లో మనం బేసిక్స్, ఎసెన్షియల్ ఇన్ఫర్మేషన్, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఇంగ్లీష్ కాంపోనెంట్ గురించి, ఇంగ్లీష్ కాంపోనెంట్ తీసుకుంటే వాట్ ఎవర్ ఈజ్ ఇంపార్టెంట్ అవి టచ్ చేయటం జరుగుతుంది. దీని లాంచ్ డేట్ 5th మే. ఇది ఫౌండేషన్ కోర్స్ బ్యాంక్ ఎగ్జామ్స్కి, ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి, సివిల్ సిసాట్కి, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్కి, ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ మీరు తీసుకోండి, ఈ కోర్స్ చాలా యూస్ఫుల్. ఈ కోర్సు సిలబస్ ఏంటంటే జనరల్గా మనం ఇంగ్లీష్ లాంగ్వేజ్ తీసుకున్నప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ మనకి 3 కాంపోనెంట్స్ ఉంటాయి: గ్రామర్, వొకాబులరీ, కాంప్రిహెన్షన్ స్కిల్. ఈ 3 ఏరియాస్ టచ్ చేయటం జరుగుతుంది. కాకపోతే ఈ కోర్సులో ఎక్కువ టైం మనం గ్రామర్ మీద స్పెండ్ చేయటం జరుగుతుంది. గ్రామర్ ఎలాబొరేట్గా టీచ్ చేయటం జరుగుతుంది. వొకాబులరీ అండ్ రీడింగ్ కాంప్రిహెన్షన్ స్కిల్ ఈ రెండు తీసుకుంటే ఎగ్జామ్ టాపిక్స్ ఏంటి, ఏం టెస్ట్ చేస్తారు, ఎలా ప్రిపేర్ అవ్వాలి అవన్నీ చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే కాంప్రిహెన్షన్ స్కిల్, వొకాబులరీ అన్నవి మనం 1 or 2 monthsలో మాస్టర్ చేయలేము. ఇవి చెప్పిన తర్వాత ఈ కోర్సులో నేను రోజు మార్నింగ్ హిందూ ఎడిటోరియల్ అనాలిసిస్ విత్ మాక్స్ అవి మీరు అటెండ్ అయితే ఒక 6 months ఇది కాంప్లిమెంటరీ. అప్పుడు మీరు ఎగ్జామ్కి రెడీ అవుతారు. అక్కడ మీకు వొకాబులరీ ఇంప్రూవ్ అవుతుంది, కాంప్రిహెన్షన్ స్కిల్ ఇంప్రూవ్ అవుతుంది, ప్లస్ మినీ మాక్స్ ఉంటాయి. అది మీరు రెగ్యులర్గా అటెండ్ అవ్వాలి. ఇప్పుడు అడ్వాంటేజెస్ ఆఫ్ బెనిఫిట్స్ ఏంటి? ఎనీ టైమ్ ఎనీవేర్. ఇది ఒక లైవ్ బ్యాచ్. ప్రతి సెషన్ లైవ్ సెషన్. ప్రతి టాపిక్ అయిన వెంటనే టాపిక్ వైజ్ ఎక్సర్సైజెస్ ఉంటాయి. అండ్ ప్రతి టాపిక్ వైజ్ ఎక్సర్సైజ్కి పీడిఎఫ్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే ఒకవేళ మీరు లైవ్ సెషన్ మిస్ అయ్యారనుకోండి, రికార్డెడ్ వీడియో ఉంటుంది, అది మీరు చూడొచ్చు. 6 months ఉంటుంది, వ్యాలిడిటీ 6 months మాట. ఎన్నిసార్లు అయినా చూడొచ్చు మీరు. అలాగే మీకు హిందూ రీడింగ్ కాంప్రిహెన్షన్ స్కిల్ అండ్ వొకాబులరీ పీడిఎఫ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మినీ మాక్స్ పీడిఎఫ్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఫార్డర్ మెటీరియల్ అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది. అలాగే కొన్ని టాపిక్స్ సంబంధించి లైవ్ సెషన్స్ ఉంటాయి. కోర్స్ ఫీచర్స్ ఏంటంటే ఇది డ్యూరేషన్ సుమారుగా 2 months, 2 నెలలు. టైమ్ స్లాట్ 9 PM మండే టు ఫ్రైడే. యాక్చువల్ కోర్స్ ఫీ 3,000 రూపీస్. బట్ ఇప్పుడు 5th వరకు ఆఫర్ ఉంది, డిస్కౌంట్ 1,000 రూపీస్. దాన్ని బట్టి చూస్తే కోర్స్ ఫీ 2,000 మే 5th వరకు. మే 5th తర్వాత కోర్స్ ఫీ 2,500, మీకు 500 డిస్కౌంట్ ఉంటుంది. అండ్ ఇందాక చెప్పినట్టుగా దీని వ్యాలిడిటీ 6 months. ఈ 6 monthsలో మీరు లైవ్ సెషన్ మిస్ అయినా, లైవ్ సెషన్ అటెండ్ అయ్యి అర్థం కాలేదనుకుందాం, 6 months ఆ వీడియోస్ మీరు ఎన్నిసార్లు అయినా చూడొచ్చు, మీకు అవైలబిలిటీ ఉంటుంది. ఇప్పుడు అసలు ఈ ఫౌండేషన్ కోర్సు ఎందుకు అన్న ప్రశ్న వేసుకుంటే, ఆల్రెడీ ఇది లాంచ్ చేయడం జరిగింది, చాలా పాజిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చింది. అండ్ బేస్డ్ ఆన్ మై ఎక్స్పీరియన్స్ అండ్ ఎక్స్పర్టీస్ ఈ కోర్స్ డిజైన్ చేయడం జరిగింది. ద బెస్ట్ కోర్స్ టు మాస్టర్ ఇంగ్లీష్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఈ కోర్సులోనే మీకు చాలా రూల్స్ కూడా కవర్ చేయబడతాయి. కవర్స్ గ్రామర్, రీడింగ్ కాంప్రిహెన్షన్ స్కిల్ అండ్ వొకాబులరీ, ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ అన్ని కవర్ చేయడం జరుగుతుంది. టాట్ ఇన్ ఎ సిస్టమాటిక్ వే విత్ ఎగ్జామ్ సెంట్రిక్ అండ్ స్టూడెంట్ సెంట్రిక్ అప్రోచ్. జనరల్గా ఈ సిలబస్ అన్నది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉండాలి, దాన్ని బట్టి ఎగ్జామ్ సెంట్రిక్. అండ్ స్టూడెంట్స్కి అర్థమయ్యేటట్టుగా ఉండాలి టీచింగ్, దాన్ని బట్టి స్టూడెంట్ సెంట్రిక్ అప్రోచ్. మళ్ళీ ఒకసారి చెప్తానండి, ఈ కోర్స్ మే 5th లాంచ్ చేస్తున్నాను. ఇప్పుడు ఒక ఆఫర్ ఉంది, మే 5th లోపల పర్చేస్ చేస్తే ఆ ఆఫర్ మీరు యూస్ చేసుకోవచ్చు. మే 5th తర్వాత ఆఫర్ ఉండదు. థ్యాంక్ యూ వెరీ మచ్.